నిన్న చేపలని చెప్పాను కదా, పిల్లలు వేపుడు అంటే చాలా ఇష్టపడతారని ఈరోజు ఆ చేపలు వేయించి అలాగే పప్పు చేస్తున్నానండి. చూడండి, పప్పు బాగా ఉడికిపోయి ఉన్నది. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు, టమాటాలు, అలాగే అర చెంచాడు పసుపు, అలాగే 2 చెంచాల నూనె పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపునేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇక్కడ అన్నం కూడా పొంగు వచ్చేస్తుంది ఒక పక్క. ఇక్కడ పప్పు చూస్తే ఇప్పుడు ఎండు మిరపకాయ, టమాటా అదంతా బాగా పప్పు ఉడికిపోయి ఉండదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకొని బాగా కలుపుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. అన్నము పప్పు అయిపోయేలోపు మనం చేపలకి మసాలాని రెడీ చేసుకుందాం. కొద్దిగా అల్లం, ఒక 4 తెల్లగడ్డలు, కొద్దిగా చెక్క, 3 లవంగాలు, అలాగే ఒక యాలక, ఇంకా కొత్తిమీర, పుదీనా, ఇంకా ఒక పచ్చిమిరపకాయ. వీటన్నిటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని ఈ విధంగా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, అలాగే 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకుందాం. ఇదిగోండి, మనం శుభ్రం చేసుకున్న చేపలని ఇలాగా ఒక్కొక్కటి వేసుకొని వీటికి ఈ మసాలాలని పట్టించుకుందాం. ఈ విధంగా వీటన్నిటికి బాగా మసాజ్ లాగా చేయాలి. అప్పుడే వీటికి టేస్ట్ అనేది వస్తుంది. బాగా మొత్తం బాగా కలిపెట్టుకున్నాం కదా ఈ విధంగా. ఇప్పుడు వీటిని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఊరబెడదాం. ఇప్పుడు పప్పు చూద్దాం ఎడ వరకు వచ్చిందో. బాగా మెత్తగా ఉడికిపోయి ఉంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి కాసేపు చల్లారనిద్దాం. ఇక్కడ అన్నం కూడా ఉడికిపోయి ఉన్నది, ఉంచేస్తున్నాను వారు పెట్టి. ఇప్పుడు పప్పు కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకొని దీనిని వెనుక్కుందాం. ఈ పప్పు వెనుక్కునే లోపు తిరమాత పెట్టుకుందాం. కొద్దిగా నూనె, ఆవాలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర, ఇంకా ఎర్రగడ్డ, అలాగే 2 ఎండుమిరపకాయ, అలాగే లాస్ట్గా కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఈ పప్పుని ఎత్తి తిరమాతలో వేసుకొని ఈ పప్పునంతా దీంట్లో ఎత్తి వేసేసుకుందాం. అంతేనండి, పప్పు అయిపోయింది. ఇప్పుడు చేపలు వేయించుకుందాం. ఇప్పుడు ఒక బాండ్లు పెట్టుకునేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. మనకి నూనె కూడా బాగా కాగిపోయి ఉంది. ఇదో గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన చేపలు ఇప్పుడు వీటిని ఇందులో వేసుకుందాం. మంటని సిమ్లో ఉంచి నిదానంగా వేయించుకోవాలి. ఇలాగా ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి చిన్నగా తిప్పుకుందాం. ఇప్పుడు 2 వైపులా కాల్చుకున్నాక వీటిని ఎత్తి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇలాగ వేసుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన ఎర్రగడ్డని పెట్టుకొని మనం చేసుకున్న పప్పు, అలాగే వేడిగా అన్నములోకి ఈ చేప ఫ్రై నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఉంటానండి.